కొన్ని మొన్న కూడా 43,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారని విన్నాం. ఇది ఎంతవరకు నిజం సార్? మొదట్లో చేయకుండా ఉండరు. ప్రతి వారం చేసాడు అతను. వీళ్ళు ఒక 6 వారాలు చేయటం మానేశారు. మళ్ళీ చేస్తారు, రేపు చేస్తే అవసరం అయితే చేస్తాను, ఎందుకు చేయరండి, ఇచ్చుకుంటా పూజ. కానీ వీళ్ళలాగా దొబ్బేయటం కాదు కదా. ఇప్పుడు మీరు ఒకటే లెక్కండి, అతను ఇచ్చిన పథకాలన్నీ కలిపితే 2,80,000 అతని నోట్లో చెప్పాడు. 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. 2 లక్షలు ఆల్రెడీ అతనికి ముందు ఉంది. 9 లక్షల కోట్లు ఇతను వచ్చిందర చేశాడు. అందులో 2,80,000 కోట్లు తీసేయండి అంటే 6,20,000 కోట్లు ఎక్కడుందా మనీ? ఒక రోడ్డు వేసాడా, ఒక గోడ కట్టాడా, అన్నమే గేట్లు పత్తి గ్రీజు కూడా పెట్టించలేదు అతను. బుడమేరు గట్లు బాగు చేయించాలి, అది కూడా ఆ బడ్జెట్ కూడా లాగేశాడు. పంచాయతీ బడ్జెట్ లాగేశాడు. ఈ డబ్బంతా ఏమైంది? మధ్యలో కొట్టేశాడు, ఇసుకలో కొట్టేశాడు, ప్రభుత్వ భూములు కొట్టేశాడు, మద్యం 25,000కి తాకటెట్టు లాగేశాడు. ఇవన్నీ కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర వ్యాపారాలు లాగేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు లాగేశారు. ఈ డబ్బంతా ఏం చేశాడు? దాని మీద దృష్టి పెట్టాలి వీళ్ళు. తాడేపల్లి కొంపలో అతను ఉండలేదు, ఎందుకంటే ఎప్పుడు వచ్చి మీద ఆడతారో అని భయం. అలాగే హైదరాబాద్లో ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఎందుకు వచ్చి కొడారా బాబు వాళ్ళు ఇల్లు ఒకటి అనుకుని ఉంటాడు. ఎలహంగి పారిపోయాడు. ఈ కాకినాడ పోర్ట్లు అతని అధీనంలో ఉన్నాయి. పోర్ట్లో కంటైనర్లలో డబ్బులు వెళ్ళిపోతాం మొత్తం చూసాం కదా, ఎలక్షన్ ముందు గట్రా చూసాం కదా. ఆ డబ్బు అంతా కంటైనర్లో నా అంచనా ఏంటంటే, నా ఊహ, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, కాకినాడ పోర్ట్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇతను బినామీ. ఆ కంటైనర్లో బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అంటాడు. కానీ అందులో డబ్బు తీసుకెళ్ళిపోయి ఆ షిప్పుల ద్వారా బయటకు పంపేసి ఏదో దేశంలో దింపుతారు. అక్కడ పాస్పోర్ట్లు అయ్యే అవసరం, లండన్ నుంచి కొన్ని దీవులు ఉంటాయి పక్కనే, అక్కడ పాస్పోర్ట్లు అయ్యే అవసరం ఉండదు. ఇవన్నీ పట్టుపోయి ఒక దీవి కొనేసుకుంటాడు. మన తెలంగాణ అంత ఉన్నదో లేకపోతే హైదరాబాద్ అంత ఉన్నదో దీవి కొనేసుకున్నాడు అనుకోండి, అక్కడే పెట్టుకుంటాడు దుకాణం. ఇవన్నీ పట్టుకుపోయి అక్కడికి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు అక్కడికి. కొంతమంది ఆయన కూడా తిరిగి జగన్ బ్యాచ్ అన్నారు కదా, అలా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు అంతా. అది ఆపాలి వీళ్ళు, అక్కడి నుంచి తెప్పించాలి వెనక్కి. ఇప్పుడు లండన్ వెళ్ళిపోతాడు, పాస్పోర్ట్ ఇబ్బంది వచ్చి ఆగాడు. లండన్ టూర్ ఏంటిది అసలు? అదే లండన్ టూర్ వెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, ఓ దొంగని పట్టుకొచ్చారు ఇంకో, ఎక్కడో తిరిగి పట్టుకొస్తారు కదా, అక్కడ కాసేపు ఆ మాట ఈ మాట ట్రావెలింగ్ చేసినప్పుడు ఎన్ని పోలీసులతో ఫ్రెండ్షిప్ అవుద్ది కదా, అక్కడికి మాట్లాడుతుంటారు కదా, మంచి చెడ్డ మారుతారు. అందరూ క్రూరంగా ఉంటారు కదా, పలకరిస్తారు, మాట్లాడుతుంటారు. దర్యాప్తులో విచారణ చేయడానికి కూడా లైన్లో పెట్టుకుంటారు. మాట మంచిగా కలిసిన తర్వాత సార్ సిగరెట్ కాల్చుకొస్తానండి అన్నాడు అనుకో, వెళ్ళరా అంటారు. కూడా వస్తాడు, కూడా వచ్చి చూస్తాడు, కాల్చుకుని మళ్ళీ వచ్చేస్తాడు. తర్వాత టీ తాగుతాం సార్ అంటాడు. వాళ్ళేం తెప్పించలేరు కదా, మేము వచ్చాయి అంటారు. కూడా వెళ్తాడు. రెండోసారి 3ఓసారి 2 సార్లు వెళ్ళాడు, వచ్చాడు, అమ్మాయిలు తాగేసి రారా అంటాడు. అటు నుంచి ఉపయోగం. అలాగే అతను 2-3 సార్లు వెళ్ళినప్పుడు కోర్టులు ఇవన్నీ ఏం చేస్తాయి, వీళ్ళు తరఫున ఆర్గ్యుమెంట్ చేసేవాడు సిబిఐలు కూడా వెళ్తున్నాడు, వస్తున్నాడు కదా, వెళ్ళని అనుకుంటారు. 2-3 సార్లు వెళ్తాడు, వస్తాడు. 3-4 అక్కడ ఉండిపోతాడు, ఇంక రావడు. ఏం చేస్తారు? మామూలుగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుని వెళ్ళడం తప్పు కాదు. వాళ్ళు రాకూడదా? ఇతనికి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఇప్పుడు కోర్టుకి వెళ్తానికి నీకు బాధ్యతలు అవి ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి కూడా కాదు కదా, మీ అమ్మాయిని చూడటానికి ఎలా వెళ్తావు, వాళ్ళు చూసుకుని వెళ్ళొచ్చు కదా, పండగలకి పబ్బాలకి. వాళ్ళ తాత చచ్చిపోయిన దానికి, వీళ్ళు బాబు పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి వాళ్ళు రారు. వీడి కేసులు వదిలిపోయే వరకు కూడా వాళ్ళు రారు, వాళ్ళ వంకని వెళ్ళిపోతాను. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఏదో మోగమాటం, ఏ మోడీ గారు చెప్తాడు వదిలేవా, చంద్రబాబు గారు పోనే సావనే అనుకుంటారు, వాళ్ళకున్న స్నేహాన్ని బట్టి. ఎలా ఉంటాయి, మోడీ గారు చెప్పకపోతే ఇంకోటితో చెప్పిస్తారు, లేకపోతే అమిత్ షా చెప్తాడు. ఇలాగా హై ప్రొఫైల్ కనెక్షన్స్ ఉన్నాయి అతను జగన్మోహన్ రెడ్డికి. ఏదైనా డబ్బు అండి, ఎవడైనా కొనేసి ఎవడైనా లొంగిపోతాడు. అయ్యి అసలు చూడండి ఎలాంటి పని చేశారు మొన్న, ఆ అమ్మాయిని తీసుకొచ్చి. ఇది ఏ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఇది ఇలాంటి వాళ్ళ వల్ల వ్యవస్థలన్నీ చెడిపోయినాయి. వాళ్ళు స్వతహాగా చెడిపోలేదు, వీళ్ళు చెడగొట్టేశారు వాళ్ళు. కాబట్టి ఏమైనా ఇతను అవినీతి మొత్తం బయటికి తీసి, వీడు తప్పు చేసాడు, వీడు దొంగలించాడు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి జైల్లో పెడతాం కాదు, వెనక్కి తీసుకురావాలి. ఆ డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాకి జమ అయ్యాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అందరి దగ్గర మొత్తం రికవరీ చేస్తే 10-15 లక్షల కోట్లు దొరుకుద్ది. అదంతా ప్రభుత్వానికి జమేస్తే ఆంధ్రప్రదేశ్కి అసలు ఎవరి దగ్గర రూపాయి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పొచ్చు, వద్దులండి మీరు ఉంచుకోండి, కావాలంటే వికసిత భారత్కి వాడుకోండి అని చెప్పచ్చు. మనకి పన్నులు కట్టిన దాంట్లో మన వాటా వస్తుంది కదా, 42% ఎంతో. అయిన కావాలంటే మీరు ఉంచుకున్నప్పుడు మన ఇద్దరి మధ్య లావాదేవీలు ఉంటాయండి. నా దగ్గర ఒక 5,000-6,000 తీసుకున్నారు మీరు, మళ్ళీ ఇవ్వాలండి, ఇస్తాను చూస్తాను, ఉంచుకోవా పర్లేదు అంటున్నా నేను సబ్సిడెంట్గా ఉంటాను.
అలాగనమాట నేను అనేది. ఆత్మానాలను అడుక్కోక్క లేకుండా ఇదిగోరా బాబు ఈ దొంగోడి దగ్గర లాగిన డబ్బుతోటి ఇవన్నీ చేసామంటే ప్రజలు కూడా కొనిమిప్పు వచ్చి ఈ దొంగల ముఠాలకు ఎవరిని దగ్గర రానివ్వకుండా ఎవడన్నా ఓటేమని వస్తే మొహమే గుద్దేసి పంపిస్తారండి. ఇది దానికోసం ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు మంత్రులు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ వాళ్ళ పేపర్ ముయించాలి ఫస్ట్. ఎందుకంటే ఆ పేపర్ ఆ కేసుల్లో ఉన్నాయని వాళ్ళు ఏదో మానవతా దృక్పథంతో తీసుకొస్తే వాళ్ళు అంతకన్నా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పట్ల మానవత్వం చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ద్రోహం చేసేలాగా దుష్ప్రచారం చేస్తే విషం కక్కుతున్న వాళ్ళని ఈ పాము మంచిదే నిగనగలు ఆడుతుంది తెల్లగా ఉందంటే వదిలేస్తాము మనం కరుతుంది కదా. తీసుకెళ్ళి అడవిలోనే వదిలేస్తాం, లేదా జూలోనే పడతాం, లేదా సాగుపడేస్తాం. ఏదో చేయాలి. చంపేయటం మా దుర్మార్గం అనుకుంటే వాళ్ళకి లోపల పెట్టాలి. అంటే వైఎస్ జగన్ గారు లండన్కి వెళ్ళారు దీనికోసమని అంటారు. మొత్తానికి పారిపోవడానికి ఏముంది, 2-3 సార్లు వెళ్తాను, 4 సార్లు ఉండిపోతాడు అక్కడ. అక్కడ కొనేసుకుని గ్యాంగ్ అందరినీ తీసుకుపోతాడు. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు.